నమస్కారం. ఈరోజు మనం డిజిటల్ యాడ్స్ ముఖ్యంగా సెర్చ్లో వస్తున్న మార్పుల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. గూగుల్లో ఏఐ ఎలా వాడుతున్నారు, ఆ తర్వాత మెటా, టిక్టాక్, అమెజాన్ వీటిలో కొత్తగా ఏమొస్తున్నాయి, వీటిపై ఫోకస్ చేద్దాం. అంటే ఈ మార్పులు మన బిజినెస్లను, యాడ్స్ ఇచ్చేవాళ్లను ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, యూజర్లు వీటితో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఇదంతా అర్థం చేసుకోవాలి. ఇదంతా లేటెస్ట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ నుండే. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. గూగుల్తో స్టార్ట్ చేద్దామా? ఏఐ ఓవర్వ్యూస్ అంటున్నారు కదా, సర్చ్లోనే ఏఐ సమ్మరీలాగా ఇస్తుంది. ఇప్పుడు వాటిలో కూడా యాడ్స్ చూపిస్తున్నారట, ప్రస్తుతానికి యుఎస్లో. దీని గురించి మీ అభిప్రాయం? ఇది చాలా ముఖ్యమైన మార్పు. చూడండి, గూగుల్ కేవలం లింక్స్ ఇచ్చే స్థాయి నుంచి తానే డైరెక్ట్గా సమాధానం చెప్పేలా మారుతోంది. అంటే యాడ్స్ అనేవి రిజల్ట్స్ పక్కన కాకుండా ఆ ఏఐ ఇచ్చే సమ్మరీలోనే కలిసిపోయి కనిపిస్తాయన్నమాట. ఓ, ఇది బిజినెస్లు ఎలా ఆలోచించాలో మార్చేస్తుంది. కేవలం క్లిక్స్ కాదు, ఆ సమ్మరీలో ఎలా కనిపించాలి అని. ఏజెంటిక్ కేపబిలిటీస్ అనేదో అంటున్నారు. కొంచెం టెక్నికల్గా ఉందే. సింపుల్గా చెప్పాలంటే, మీ క్రోమ్ బ్రౌజర్లోనే ఒక చిన్న ఏఐ అడ్వైజర్ లాంటిదనుకోండి. వెబ్ పేజీలలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇవ్వడం, గూగుల్ యాడ్స్లో కీవర్డ్స్ సజెస్ట్ చేయడం, గూగుల్ అనలిటిక్స్లో డేటా ఇన్సైట్స్ చూపించడం, ఇలాంటివి చేస్తుంది. ఓకే. ఇక్కడ ముఖ్యమేంటంటే, ఇది నేర్చుకుంటూ ఉంటుంది. మార్కెటింగ్ పనుల్ని సింపుల్ చేయడమే దీని గోల్. సింపుల్ చేయడమా, లేక అంతా ఆటోమేషన్ వైపు వెళ్తోందా? అంటే కంట్రోల్ తగ్గుతుందా? సరే, మరి కొత్త కస్టమర్లను వెతకడానికి ఏఐ ఎలా హెల్ప్ చేస్తుంది? దానికి స్మార్ట్ బిడ్డింగ్ ఎక్స్ప్లోరేషన్ అనొకటుంది. అంటే మనం సాధారణంగా గుర్తించలేని కానీ వాల్యూ ఎక్కువ ఉన్న సర్చ్ పదాలుంటాయి కదా, అవును. వాటిపై ఏఐ ఆటోమేటిక్గా బిడ్ చేస్తుంది. దీనివల్ల కొత్త క్వాలిఫైడ్ లీడ్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఓ, బాగుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇలాంటి క్వరీస్ నుంచి కన్వర్షన్స్ పెరిగాయట కూడా. దాదాపు 18–19% ఎక్కువ. అంటే దాగి ఉన్న అవకాశాల్ని ఏఐ బయటికి తీస్తోందన్నమాట. కరెక్టే. అలాగే మెజర్మెంట్ టూల్స్ కూడా ఏఐతో ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్రైవసీ రూల్స్ ఉన్నా ఆర్ఓఐ ట్రాక్ చేయడం ఈజీ చేయాలని చూస్తున్నారు. బాగుంది. గూగుల్ సంగతిది. మరి వేరే ప్లాట్ఫామ్స్, మెటా లాంటివి థ్రెడ్స్లో యాడ్స్ అంటున్నారు కదా. అవును, మెటా వాళ్ళు థ్రెడ్స్లోకే యాడ్స్ తెస్తున్నారు. ఆల్రెడీ ఉన్న యాడ్ క్రియేటర్స్ వాడుకోవచ్చు. ఇది వాళ్లకు కొత్త యాడ్ స్పేస్ ఇస్తుంది. కానీ అంతకన్నా ముఖ్యంగా వాళ్ళు వాల్యూ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వాల్యూ మీద ఎలా? వాల్యూ రూల్స్ లాంటివి తెస్తున్నారు. అంటే ఏ ఆడియన్స్ తమకు ఎక్కువ విలువిస్తారో మనం మెటాకి చెప్పొచ్చు. ఓకే. దాన్ని బట్టి బిడ్డింగ్ ఆప్టిమైజ్ అవుతుంది. అలాగే లీడ్ యాడ్స్లో డ్యూయల్ పాత్ ఆప్టిమైజేషన్ అని, యూజర్ ఇన్స్టెంట్ ఫామ్ ఫిల్ చేస్తాడా లేక వెబ్సైట్కి వెళ్తాడా అని ఏఐ గెస్ చేసి దానికి తగ్గట్టు యాడ్ చూపిస్తుంది. అంటే అంతా స్మార్ట్ టార్గెటింగ్ అన్నమాట. అవును, తెలివైన టార్గెటింగ్, బెటర్ కన్వర్షన్స్, అదంతా దాని గురించే. అర్థమైంది. అన్ని ప్లాట్ఫామ్స్ స్మార్ట్ అవుతున్నాయి. మరి అమెజాన్, ఈ కామర్స్లో వాళ్ళు పెద్ద ప్లేయర్ కదా. అమెజాన్ వాళ్ళు లాంగ్ టర్మ్ వాల్యూ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎల్టీఎస్ మెట్రిక్స్ అని. ఎల్టీఎస్ అంటే? లాంగ్ టర్మ్ సేల్స్. అంటే యాడ్స్ వల్ల వచ్చిన కొత్త కస్టమర్ల నుంచి నెక్స్ట్ 12 నెలల్లో ఎంత అదనపు సేల్స్ రావచ్చో అంచనా వేయడం. ఓ, ఇది బాగుంది. షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు. అవును, తక్షణ సేల్స్ మాత్రమే కాదు, బ్రాండ్ లాయల్టీ, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, వీటిపై దృష్టి పెట్టమని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెజాన్ బిజినెస్లో B2B టార్గెటింగ్ చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం. అర్థమైంది. ఓవరాల్గా చూస్తే ఏఐ అనేది సర్చ్, యాడ్స్ ప్రపంచాన్ని బాగా మార్చేస్తోందని తెలుస్తోంది. ప్లాట్ఫామ్స్ పవర్ఫుల్ టూల్స్ ఇస్తున్నాయి. కానీ అదే టైంలో కొంచెం కాంప్లెక్స్ కూడా అవుతోంది కదా. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా ఎప్పటికప్పుడు అడాప్ట్ అవ్వగలగడం, మార్పులకు తగ్గట్టు మారడం. కాంప్లెక్సిటీ పెరిగినా ఈ టూల్స్ని సరిగ్గా వాడితే ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు. కరెక్ట్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి అవకాశాలెక్కువే. నిజమే. కేవలం టూల్స్ వాడటం కాదు, యూజర్ బిహేవియర్ ఎలా మారుతోంది, ప్లాట్ఫామ్స్ గోల్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వినేవాళ్లు ఆలోచించడానికి ఏదైనా ఒక చివరి ప్రశ్న. చూడండి, బిజినెస్కి కస్టమర్కి మధ్య ఏఐ ఒక మీడియేటర్ లాగా మారుతోంది కదా. మరి యాడ్స్ ఇచ్చేవాళ్లకి కేవలం ఈ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుందా, లేక ఇంకా కొత్త స్కిల్స్, కొత్త ఆలోచన విధానం ఏమైనా అవసరమా? బహుశా వాళ్ళ అసలు ప్రోడక్ట్స్, సర్వీసెస్ క్వాలిటీ, వాటి వాల్యూ ప్రపోజిషన్, వీటిపై ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలేమో. ఆలోచించాల్సిన విషయమే.